అందరికీ హాయ్. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఇవి లేనప్పుడు చాలా సులభంగా ఈజీగా చేసుకునేటివన్నమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు, చాలా మెత్తగా బాగుంటాయి కాబట్టి. అదేవిధంగా ఇవి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, కొంచెం జీలకర్ర, సరిపడినంత సాల్టు, 1/2 స్పూను బెల్లం పొడి కూడా వేసేసి దోశపిండిలాగా ఈ విధంగా ఉండాలన్నమాట. నీట్గా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేసి తర్వాత ఇంకా పోసేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అదేవిధంగా మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఇట్లా చపాతీలు చేయడం అంటే చాలా ప్రాసెస్ కదా, పిండి కలిపి చపాతీలు రుద్ది అదంతా ప్రాసెస్ కాబట్టి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మనం చట్నీతో అయినా లేకపోతే టొమాటో చట్నీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటాయి. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు నేనైతే ఇట్లాగా ప్రిపేర్ చేస్తాను, దోశపిండి ఇడ్లీ పిండి అట్లా లేనప్పుడు. కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 సార్లు తిప్పుతూ కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అంతే అనమాట, రెడీ అయిపోతాయి ఇవి. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఛానల్లో వంటల గురించి, ప్లాంట్స్ అంటే గార్డెనింగ్ ఉంటాయి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.